ఒక వైరస్ ఫేస్‌కి మాస్క్ ఏసుకునేలా చేసింది. అలాగే చెట్లు నాటకపోతే ఆక్సిజన్ సిలిండర్ వీపుకి కట్టుకునేలా చేస్తుందేమో ఆలోచించండి. వెల్కమ్ బ్యాక్. నాకంటే పెద్దవారందరికీ నమస్తే. నాకంటే చిన్నవారందరికీ హాయ్. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అమ్మమ్మ వాళ్ళ కారు మా దగ్గరే ఉంటుంది. కారు కొన్న దగ్గర నుంచి ఎక్కువ శాతం మేమే వాడుతున్నాము. ఎప్పుడో ఒక మహానుభావుడు ఒక మాట అన్నాడంట. వాడి మాట వాడికే తిప్పేలా చేశాడు దేవుడు. ఇప్పుడు చెప్పరా, నువ్వు ఇస్తున్నావా అమ్మమ్మ వాళ్ళు ఇస్తున్నారా కారు? నువ్వైతే ఇవ్వవు కదా, ఇవ్వలేవు కూడా కదా. ఎందుకంటే నీకు పర్మిషన్ కావాలి. నువ్వే ఒకరిది తిని బతుకుతున్నావు, ఇంకా మాకేమిస్తావులే. కాబట్టి మూసుకొని కూర్చో. మా అమ్మమ్మ వాళ్ళు మా కోసం ఏదైనా చేస్తారు. దేనికైనా సిద్ధం. నువ్వు సిద్ధమా? కొండ మీద కోతునైనా సరే తీసుకొచ్చిస్తారు. వాళ్ళు రిస్క్ పడైనా సరే. కానీ మేము ఆ రిస్క్ని మా అమ్మమ్మ వాళ్ళకి ఇవ్వం. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. మాకు ఉన్న ఓపిక కూడా మీకు లేదు. అయినా ఒకళ్ళ విషయాల్లో దూరడం భలే అనిపిస్తుంది జనాలకి. ఫస్ట్ నువ్వు చూసుకో, ఆ తర్వాత నా గురించి మాట్లాడు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎన్నిసార్లు వెళ్ళినా హ్యాపీగానే అనిపిస్తుంది. ఎన్నిసార్లు వెళ్ళినా కొత్తగానే అనిపిస్తుంది. ఒకప్పుడు బస్సులో వెళ్తేనే ఇంకా ఎంత దూరం అని అనిపించేది. ఇప్పుడు దగ్గరలో ఉన్నా సరే కారులో వెళ్తున్నా కూడా ఇంకా ఎంత దూరం అనిపిస్తుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే మా ఇల్లు ఉంటే ఎంత బాగుండేదో కదా. ఇంకా ఇంటి పక్కన ఇల్లు ఉంటే మా ఇంట్లో ఎందుకు ఉంటాను, నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. నాతో పాటు పొట్టోడు కూడా నాతో పాటే ఉంటాడు. ఎప్పటికైనా అమ్మమ్మ వాళ్ళు మేము ఒక ఊర్లో ఉండాల్సిన వాళ్ళమే కదా. ఆ దేవుడు కరుణిస్తే అలాగే ఉంటాం హ్యాపీగా. తమ్ముడు ఎందుకో కొన్నిసార్లు ఫ్రంట్ కూర్చుంటాడు, కొన్నిసార్లు బ్యాక్ కూర్చుంటాడు. ఏసీ వేస్తే ముందుకెళ్తాడు, ఏసీ వేయకపోతే వెనక్కి వస్తాడు. ఎవరు ఎక్కడ కూర్చున్నా, ఎవరు ఎన్ని సీట్లు మారినా నా ప్లేస్ మాత్రం వెనకాలే. ఎందుకంటే వెనకాల గ్లాస్లు ఓపెన్ చేసేసుకుంటాను నేను. నాకు ఏసీ పడదు. ఇంకా వెనకాల గాలి ఎక్కువ వస్తుంది, బాగుంటుంది కంఫర్ట్గా. మాము దసరా టైంలో ట్రాక్టర్ తీసుకున్నాడు కదా, దానికి ట్రక్ కోసం సర్చింగ్ అనమాట. మాము చూస్తున్నాడు చాలానే, కానీ నచ్చట్లేదు. సర్లే అని కొత్తదే ఆర్డర్ పెట్టుకున్నాడు. ట్రక్లు ఎప్పుడు గుడివేడ శ్రీనివాసాలను చేపిస్తాడు మాము. అక్కడికి వెళ్ళి అడ్వాన్స్ పే చేసి ట్రక్ చేసేమన్నాడు. మాముకి ఐరన్ ట్రక్ అంటే ఇష్టం ఉండదు, అందుకని వుడెన్ ట్రక్ చేయించుకుంటున్నాడు. బాగా చేస్తారంట శ్రీనివాసలో ట్రక్స్. ఇంతకు ముందు కూడా అక్కడవే ట్రక్ వాళ్ళే చేస్తారు, ఇంకా పెయింట్ కూడా వాళ్ళే వేస్తారు. మనం టైర్స్ తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళే ఫిట్ చేసి ఇస్తారు. మాము వేసుకురావడానికి వెళ్ళేసరికి ఇంతవరకు అయిందంట. ఇంకా 1 డే అంతా అక్కడే ఉండి మిగతాదంతా కంప్లీట్ చేయించుకొని తీసుకొచ్చాడు. పెయింట్ వేసేటప్పుడు కంపల్సరీ మనం ఉండాలి. అంటే దగ్గరుంటే మనకి నచ్చినట్టు వేయించుకోవచ్చు. అంటే మనకి ఇష్టమైన దేవుళ్ళని పెట్టమంటే పెడతారు. మాము ఇంచు మంచిగా చేయించుకున్నాడు. మాముకి ఎంతో నచ్చితేనే తీసుకుంటాడు, కాంప్రమైజ్ అవ్వడు అసలు. పెయింట్ వేయడం అయింది, దేవుడు బొమ్మలు వేయడం అయింది. ఇంకా పేర్లు కూడా రాపించాడు. వెనకాల నా పేరు, తమ్ముడు పేరు రాపించాడు. ఇంకా రాట్నాలం తల్లి పేరు కూడా రాయించాడు. ఇంకా వెనకాల రాముడు భీముడు అని రాయించాడు. రాముడు అంటే నేను, భీముడు అంటే తమ్ముడు. ట్రక్ అయితే బాగుంది, మంచిగా చేయించాడు మాము. టైర్స్ మాత్రం సెకండ్స్ తీసుకున్నాడు మాము. ఇక్కడికే చాలా ఎక్కువైపోయింది అమౌంట్. ఫైనల్లీ ట్రాక్టర్ అయితే ఇంటికి వచ్చింది ట్రక్ తీసుకొని. ఎదుగుతుంటే ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. మాము కొత్త ట్రాక్టర్ తీసుకున్నాడు, కొత్త ట్రక్ చేయించాడని చాలామంది ఏడుస్తున్నారు. అందుకే వాళ్ళు గోలంతా వదిలిపోవాలని దిష్టి తీసేసాం. ఇంకా మాము ట్రాక్టర్ లోన పెడుతున్నాడు. ట్రాక్టర్ వచ్చాక పూజ చేయించాం, కానీ ట్రక్కి పూజ చేయించలేదు. గుడికెళ్ళి పూజ చేయించాలి. ఆ ట్రాక్టర్ నడుచుకుంటూ లోపలికి వస్తుంటే ఎంత బాగుందో. దేనికైనా ముందు మా పొట్టోడు ట్రాక్టర్ ఎక్కాల్సిందే. ఎక్కడ చూసాడో కానీ వచ్చి టప్పున ఎక్కేశాడు ట్రాక్టర్.
వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ మా కోసం ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది. ఈసారి మాత్రం ఫిష్ పెండెంట్స్ తెచ్చింది. ఇవి నేను అమ్మమ్మని ఎప్పటి నుంచో అడుగుతున్నాను. చాలా బాగున్నాయి. వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సిల్వర్ ప్రైస్ కూడా చాలా పెరిగింది కదా. రెండు కలిసి 5,500 అయినాయంట. కానీ చాలా బాగున్నాయి. పెద్దదేమో నాకు, చిన్నదేమో తమ్ముడికి. ఇది విష్ణుదేవుడి దశావతారాలలో ఫస్ట్ అవతారం, మత్స్యావతారం ఇది. అందుకే నేను ఇది వేసుకోవాలని అనుకున్నాను. ఇవి నేను డైలీ వేసుకుంటున్నాము మెడలో. ప్రజెంట్ మేము వీటికి తాళ్ళు కట్టి వేసుకుంటున్నాము. కానీ సిల్వర్ చైన్స్ కూడా తీసుకుంటాను అమ్మమ్మ. షార్ట్ చైన్స్ తీసుకోమని చెప్పాను, అవైతే బాగుంటాయని. అవి కూడా డిజైన్స్లో కాకుండా ప్లెయిన్గా తీసుకోమని చెప్పాను. ఈసారి హాలిడేస్లో వెళ్ళేసరికి అమ్మమ్మ తప్పకుండా చైన్స్ తీసేసుకుంటుంది. తాళ్ళు కట్టుకుంటాకే ప్రాబ్లం ఏం లేదు, మాకు ఇష్టమే. మళ్ళీ ఎక్కడ థ్రెడ్ సాగిపోతే అవి తెగిపెట్టిపోతాయని మా భయం అంతే. తాళ్ళు కట్టుకున్నంత మాత్రాన ఏదో శుద్ర పూజలు చేసేసినట్టు కాదు. మీరు గమనిస్తే ఈ రోజుల్లో యాక్టర్స్ మెడల్లో కూడా తాళ్ళు ఉంటున్నాయి. తప్పేముంది, ఎవరి ఇష్టానుసారం వాళ్ళు కట్టుకుంటారు. మా అమ్మమ్మ మాకు చిన్నప్పుడు ఆంజనేయ స్వామి పెండెంట్స్ మెడలో తాడు పెట్టి కట్టింది. దానికి కొంతమంది కొన్ని చోద్యాలు మాట్లాడారు. అలా మాట్లాడిన వాళ్ళే తర్వాత వేసుకున్నారు. వాళ్ళే కాదు, వాళ్ళ పిల్లలకు కూడా వేసుకున్నారు. మేము 1, 2 కట్టామేమో, వాళ్ళు పైనుంచి కిందకి తాళ్లే కట్టుకున్నారు ఒకసారి వెళ్తే. అందుకే ఊరికే ఒకళ్ళని జడ్జ్ చేయకూడదు. అవి తిరిగి మనకే వస్తాయని గుర్తుపెట్టుకో. జాగ్రత్త.